మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం పుట్టూరివారిపాలెం, చింతకుంట, కొనకనమెట్ల ప్రాంతంలో పర్యటించిన మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు వెళ్లిన ప్రతి చోట గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు ఆయనకు హారతి ఇచ్చి గ్రామంలోకి స్వాగతించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగన్ అధికారంలోకి రావాలని అన్నా రాంబాబు అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు. ప్రజల ఆశీస్సులతోటి గెలుపొంది అక్కడ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నా ఆరోగ్యం బాగలేని కారణంతో నేను పోటీ చేయనని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరిచినప్పటికీ కూడా నాయకుడు పిలిచి ఖచ్చితంగా మీరు చేయాల్సిందేనటువంటి ఆదేశాలు ఇచ్చిన మేరకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడి ఆదేశాలని పాటిస్తూ మార్కాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది. మార్కాపురం నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యులుగా ఉన్నటువంటి సోదరుడు కుందూరి నాగార్జున రెడ్డి గారు, అంటే మీ ఊరి అల్లుడు, ఈ ఇంటి అల్లుడు, ఆయన అక్కడికి పంపించినారు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినారు. అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా పటిష్టమైనటువంటి నాయకత్వము, కార్యకర్తలు ఉన్నారు. నన్ను ఇక్కడ పోటీ చేయమని పంపించినారు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా జగనన్న ఆదేశాల మేరకు వారు కూడా వచ్చినారు. రేపు 13వ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ అందరినీ కోరేది, అభ్యర్థించేది, మీ ఒక్కొక్కరికి ఉన్నటువంటి 2 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై ఒకటి అన్నా రాంబాబు ఎమ్మెల్యే అభ్యర్థికి, ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఎంపీ అభ్యర్థికి వేయించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగనన్న ఆదేశాల మేరకు, జగనన్న ఆశీస్సులతో మీ దగ్గరికి రావడం జరిగింది. మీ ఆశీస్సులు ఇవ్వండి. తప్పక ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. వ్యక్తిగతంగా ఎప్పుడూ అందుబాటులో ఉంటా. సమస్యలు తీర్చేదానికి, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రాంతాల అభివృద్ధికి సేవ చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. మీ అందరి ఆశీస్సులు ఇచ్చి నాకు ఈ మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం కల్పించండి అని చెప్పేసి కోరుతా ఉన్నా. అలాగే పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మంచి దాత, దైవభక్తి పరుడు, జగనన్నకు అత్యంత ఆప్తుడు. వారిని కూడా గెలిపించుకున్నట్లయితే మన పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పక సహకారం అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇటు అన్నా రాంబాబుని ఇద్దరిని కూడా గెలిపించమని కోరుతా ఉన్నా. అంతేకాదు, మీ అందరికీ మరొక విజ్ఞప్తి ఏమంటే, జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి వాగ్దానాలు చేసి తర్వాత మోసగించి ప్రజల్ని ఏ రీతిగా మభ్యపెట్టి మోసగించే విధానాలు అయితేనేమి, మాట మీద కట్టుబడి ఉండేటువంటి జగనన్న గురించి అయితేనేమి, మీరు మీ తెలిసిన వారికి, మీ బంధువులకు, మిత్రులకు ఎక్కడ ఉన్నా తెలియపరిచి జగనన్న 2వ పర్యాయం ముఖ్యమంత్రి కావడం కోసం మీ యొక్క పూర్తి కృషి, సహకారం అందించమని కూడా అందరికీ నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనము మన కుటుంబ సభ్యులు ఓట్లు వేయడమే కాదు, జగనన్న విధి విధానాలు, రెండో వైపున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క కూటమి యొక్క సభ్యుల విధి విధానాలు ప్రతి ఒక్కరికి తెలుసు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండి ప్రజల యొక్క సంక్షేమాన్ని ఎల్లవేళలా కోరుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లనే తన పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా ప్రతి సంక్షేమ పథకము అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ప్రతి కుటుంబానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలకు ముందు ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసేవి సాధ్యం కాదని తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి తద్వారా ఓట్లు పొంది అధికారం చేపట్టిన తర్వాత
ప్రజలను మోసగించి ప్రజలకు ఏమీ చేయనటువంటి విధానం ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం మీరు ప్రజలకు తెలియపరిచి తద్వారా మీ కృషితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మన నియోజకవర్గమే కాదు ఎక్కడైనా ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించేదానికి మీ తోడ్పాటును అందించండి అని కూడా కోరుతూ జగనన్నను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రెండో పర్యాయం ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జగనన్న రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావాలంటే జగనన్న ఆశీస్సులతో మీ ముందుకు వచ్చినటువంటి అన్నా రాంబాబును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మీరు గెలిపించుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉందని కూడా మీకు గుర్తు చేస్తూ ఇంత ఘనంగా స్వాగతించిన మీ అందరికీ ప్రధానంగా ఉడుమల కుటుంబానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ జై జగన్.